హాయ్ హలో వెల్కమ్ టు కందు ముచ్చట్లు. మీకు ఈరోజు మక్కగారెలు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఈ వీడియో మాత్రం పూర్తిగా వీడియో చివరి దాకా చూడండి. ఎలా అయితే చేస్తున్నానో అలానే చేసుకోండి. ఇది మన తెలంగాణలోకి తెలిసే ఉంటుంది. ఈ వీడియో చూడంగానే మక్కగారెలు అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ వీడియో చూసి తెలంగాణ వాళ్ళు అయితే నాకు కూడా కామెంట్ చేయండి, ఇవి మాకు తెలుసు అని. ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో కూడా నాకు చెప్పండి. ఏ ఊరు దాకా వెళ్తుందో కూడా నాకు తెలియాలండి. ప్లీజ్ అండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు. మక్కలు అయితే మంచిగా ఒలిచేసుకొని కడిగి వడగట్టుకొని పెట్టుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. చూడండి, నేను చూపించే విధానంగా అయితే అలా చేసుకోవాలి. మరీ మెత్తగా కూడా పట్టుకోవద్దండి, మరి అలా అని బరుకు కూడా ఉండద్దు. మనకి గారె ఒత్తేలాగా అయితే ఉండాలి. ఇది మన తెలంగాణ వాళ్ళకైతే చాలా ఇష్టం అండి. ఆంధ్ర సైడ్ అయితే ఎవరికి తెలీదు, ఇవి అసలు చేసుకోరు కూడా. మనం అంటే ఇప్పుడు మన పెత్రమాస వచ్చిందంటే పెద్దలకు బియ్యం ఇచ్చేటప్పుడు కంపల్సరీ మనం మక్కగారెలు అనేది కంపల్సరీ చేస్తామండి. ఎందుకంటే వాళ్ళకి బియ్యం ఇచ్చేటప్పుడు మన కంకులు గారెలు అంటే చాలా ఇష్టం. బబ్బరి గారెలు, కంకులు, తీయట బజ్జీలు, పూరీలు ఇవన్నీ చేస్తారు కదండి. చాలామందికి తెలిసే ఉంటుంది. చూసారు కదా, నేనైతే కప్పుడైతే మిర్చి వేస్తున్నానండి. చాలామంది పచ్చిమిర్చి ఎండు కారం కూడా వేస్తారు. కాకపోతే నేను పచ్చిమిర్చితోనే చేస్తున్నాను, ఎందుకంటే మాకు ఇదే ఫ్లేవర్ ఇష్టం కాబట్టి. మీకు ఆ ఫ్లేవర్తో కూడా ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. దీంట్లో అల్లం కూడా వేసుకుంటారండి చాలామంది. కాకపోతే ఇది శ్రావణ మాసం కాబట్టి మేము అల్లం మాత్రం తినమండి, అందుకోసమే అల్లం అనేది అవాయిడ్ చేశాను. మీకు నచ్చితే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. మొత్తానికైతే పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టానండి. చూడండి, మళ్ళీ కప్పుడు మాత్రం ఉల్లిగడ్డ, ఈ ఉల్లిగడ్డ పేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే మనకి రోలు లేదు కాబట్టి నేను మిక్సీలోనే పడుతున్నా. కొంచెం ఉప్పు అంతా వేసుకోండి తగినంత. మళ్ళీ మనం పిండిలో వేయాలి, కాకపోతే దీంట్లో కూడా మిక్సీ పట్టేటప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. మనం ఇలా పిండి వంటలు చేసుకున్నప్పుడు అందరూ చుట్టాలు అందరూ ఉంటే చాలా బాగుంటుంది. అత్త, మామ, మరిది, ఏరాలు, బావలు, ఆడబిడ్డలు, ఆడబిడ్డ పిల్లలు, అలా అని ఫ్యామిలీ అంతా ఉంటే మనం ఎంజాయ్ చేసుకుంటూ అయితే తినొచ్చండి. ఏంటంటే పిండి వంటలు చేసేటప్పుడు మాత్రం మనం చాలా మటుకి ఒంటరిగా చేస్తే మాత్రం అస్సలు అయితే బాగా అనిపించదు. మనకి బోర్ కూడా ఉంటుంది. ఒకళ్ళు ఒత్తినా, ఒకళ్ళు కాల్చినా, ఒకళ్ళు తీసినా చాలా టైంపాస్ అవుతుంది. తినడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు మనం తినడం వలన ఇంకెక్కువ తినేస్తాము. అదే ఒంటరిగా చేసుకున్నాం అనుకో బోర్ కొడుతుందండి. ఎందుకంటే ఇది ఇంకెప్పుడైపోతుందా అని అనిపిస్తుంది. ఇంక ఇవి కట్టెల పొయ్యి మీద కూడా చేయొచ్చు, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి కట్టెల పొయ్యి మీద. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కట్టెలు మొత్తం నానిపోయాయండి, అందుకోసమే నేను చూపెట్టలేకపోయా. గ్యాస్ మీదే చేశాను. పిండి అయితే మొత్తానికైతే పట్టానండి. మొత్తం చూడండి ఎంత పిండి వచ్చిందో. పిండి వేసేసి మనం మన గమాలలో అయితే కలుపుకోవాలి. చిన్న చిన్న గిన్నెలు అయితే కలపద్దు. ఎందుకంటే మొత్తం మనం కలపాలంటే మంచి గమాలలో అయితేనే మంచి టేస్ట్ అనేది కూడా, పిసుకుతా అంటే మంచి టేస్ట్ అనేది కూడా వస్తుందండి. మనం ఇందాక పట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర మొత్తం వేసాను చూడండి. కొంచెం కూడా ఉంచలేదు నేను, ఎందుకంటే మనం కారం అనేది వెయ్యం కాబట్టి మొత్తం పచ్చిమిర్చి పేస్టే వేసాను. చూడండి, నేనైతే కరేపాకు అయితే చాలా వేసానండి. ఎందుకంటే పిల్లలు ఊరికే పెడితే అయితే తినరు.
ఇలా చేసి పెట్టామంటే ఖచ్చితంగా తింటారు. ఎందుకంటే మనం గారెల్లో నూనెలో కాలుతుంది కాబట్టి మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వేసానో కరివేపాకు అయితే. అలా అని కొత్తిమీర కూడా మనం ఎక్కువనే వేసుకోవాలండి, మంచిగా కట్ చేసి. ఎందుకంటే ఊరికైతే పిల్లలు తినరు, దీంట్లో మంచి కట్ చేసి నూనెలో మంచిగా పిసికి వేస్తాం కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్, కల్లెమగ్గ ఫ్లేవర్ ఏది మనకి రాదండి. చిన్న పిల్లలకైతే చాలా మంచిది ఇది. మనం ప్రతి ఒక్కరం ప్రతి కంకులు వచ్చినప్పుడు కంకులు ఏది వచ్చినప్పుడు ఆ సీజన్ అప్పుడు మనం పిల్లలకి అన్నీ చేసి పెడితే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుందండి. ఇలా మనం పిల్లలకి ప్రతి ఒక్కటి చేసి పెడతా ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నా. చూడండి ఎక్కువైతే వేయొద్దండి, గారెలోకి మనకి ఉప్పు ఇసమైపోతుంది. అలా అని పిసకడం కూడా అలా గట్టిగా పిసకద్దు, నార్మల్గానే పిసకాలి. ఇలా అయితే పిసికానండి. చూడండి దీంతో మనం దోశలు కూడా వేసుకోవచ్చు, పొంగడాలు కూడా వేసుకోవచ్చు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి మక్కగారెలు ఫుల్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా చేసుకోవచ్చు, ఏ టేస్ట్లో కావాలంటే ఆ టేస్ట్లో చేసుకోవచ్చు. మీకు కూడా తెలిసే ఉంటే కామెంట్ అయితే చేయండి నాకు, మేము కూడా ఇలానే చేస్తామని. చూడండి మొత్తానికి అయితే అయిపోయింది. ఇదైతే సింపుల్ ప్రాసెసేనండి. మనకు కావాల్సిన ఏంటి, ఒక 50 రూపాయల కంకులు, 100 రూపాయల కంకులు అంతేనండి. ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర. అంతకు మించి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టాయండి. చాలామంది పెద్దగా ఉంటాయని ప్రాసెస్ చేయరు. అంతేనండి. మూత అయితే పెట్టుకున్నాను, కళాయి అయితే పెట్టుకున్నా. నూనె అయితే బాగానే పోసుకోండి, తక్కువ అయితే పోయకండి, మాడిపోతాయి. మనం మక్కగారెలు మంచి నూనెలో ఎక్కువ డీప్ ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మనం నీళ్ళైతే ఒక కవర్ మీద రాయాలండి. నేను చెప్పే విధానంగా చేసుకోండి, చాలా నీట్గా చాలా మంచిగా అయితే వస్తుంది. చూడండి నేను ఎలా చేస్తున్నాను. చిన్న కవర్ అయితే కట్ చేసి పెట్టుకొని అంతేనండి. మధ్యలో హోల్ అయితే కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే మనం గారె కాలినప్పుడు ఆయిల్ అనేది మన లోపల మొత్తం కాలుతుందండి. హోల్ పెట్టకపోతే మాత్రం కాలదండి, పచ్చి పచ్చిగా అయితే ఉంటుంది. చూడండి మొత్తానికైతే నూనె కాగిందో లేదో చూసాను, కొంచెం పిండేసి చూసా, కాలింది నూనె. ఇంకా మనం ప్రాసెస్ రెడీ అయిపోయింది. నూనె అయితే కాగింది కాబట్టి ఇక 4, 5, 6 అలా వేసుకోవాలండి. ఎక్కువ కూడా వేసుకోవద్దు, వేసుకుంటే మాత్రం సరిగ్గా అయితే కాలవండి. ఖచ్చితంగా ఒక 6 అయితే వేసుకునేటట్టు చూసుకోండి. ఇంకా ఎక్కువ నూనె వేస్తే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి నేను ఎలా తీస్తున్నానో ఆ విధంగానే చెయ్యండి. మీకు ఖచ్చితంగా నేను చెప్పే టేస్ట్, నేను చెప్పే విధానంగా చేస్తేనే మీకు ఈ ఫ్లేవర్ అనేది అంత నీట్గా అనేది వస్తుంది. ఏదో చేసామనేటట్టు అయితే చెయ్యకండి ఎప్పుడు కానీ. మనం ఏ పని మీదైనా శ్రద్ధతో చేస్తేనే అది చాలా బాగుంటుంది. ఇవైతే వేడివేడిగా చేసుకుంటా తింటే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే మేమైతే ఏది కానీ చపాతీ కానీ పూరి కానీ ముద్దగారెలు కానీ ఇవి కానీ మేమైతే చేసుకుంటూ అయితే తినమండి. చాలామంది చేసుకుంటూ అయితే తింటారు, మేము అలా తినమండి. ఎందుకంటే మీకు లాస్ట్లో చెప్తాను ఎందుకు తినమనేది కూడా మీకు చెప్తాను. చూడండి మనం కింద కంచుడు పెట్టుకొని పొయ్యి కింద పెట్టుకొని చేసుకుంటే మన కాళ్ళ నొప్పులు అనేది కూడా రావండి. ఎందుకంటే ఒక్కరే చేసినప్పుడైతే పొయ్యి కింద పెట్టుకొని మంచిగా అన్నీ దగ్గర పెట్టుకొని మంచిగా శ్రద్ధతో చేసుకుంటే ఏ పని కానీ యాస్ట్ అనేది రాదు. చూడండి అతుక్కుంటాయి, కొంచెం మెల్లగా అయితే తీయండి. నేనైతే ఒక వెంటనే వేసాను కాబట్టి అతుక్కున్నాయి. మీరు అలా అయితే వేయకండి, కొంచెం దూరం అయితే వేసుకోండి. కొంచెం కాలాక నేను చెప్పినట్టయితే తింపుకోండి.
కొన్ని కొన్ని అయితే కాలిపోతాయండి తొందరగా. అప్పుడు అవి తీసేసుకొని మళ్ళీ ఇంకొక 2 వేసేసుకుంటే మనకి టైం అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది. చూడండి, నేను అక్కడ పొయ్యి మీద వేసేసుకొని మళ్ళీ ఇక్కడ కవర్ మీద నీళ్ళైతే రాసేసి మళ్ళీ చూడండి ఎలా చేసుకుంటున్నాను. మనం ఇలా చేసుకుంటే తొందరగా అయితే అయిపోతుందండి. ఎందుకంటే అవి తీసాకనే వేసి కలవాలంటే లేట్ అవుతుంది. మనం ఒకరిమే ఉన్నప్పుడైతే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇద్దరం ఉన్నప్పుడైతే ఒకరు కాలుస్తుంటే ఒకరు చేయొచ్చండి. అందుకే చుట్టాలు వచ్చినప్పుడే మనం ఇలాంటివన్నీ మొదలు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి యాస్ట్ రాదు. చెయ్యడం అయితే కష్టం కానీ తినడం అయితే ఈజీ అండి. నేనైతే చేయడానికి చాలా ఇదిగా అయిపోతాను. కూర్చొని చేస్తే ఎంతసేపు అయినా చేస్తా. కాకపోతే నేను గ్యాస్ మీద చేస్తున్నా కాబట్టి నుంచున్నాను. కట్టెల పొయ్యి మీద అయితే మనకి యాస్ట్ అనేది రాదు. తొందరగా కాలుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కూర్చొని చేస్తాం కాబట్టి మనకి యాస్ట్ అనేది కూడా రాదు. ఈ గ్యాస్ మీద చేసుకుంటే ఇలా నుంచొని చేయాలి కాబట్టి మస్తు టైం అయితే పడుతుందండి. పొయ్యి మీద చేస్తే సిమ్లో పెట్టుకోవాలండి. కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా నిప్పుకలతో చాలా మంచిగా నెమ్మదిగా కాలుతాయి కాబట్టి ఆ రుచే వేరుంటుంది. మనం గ్యాస్ మీద పెట్టుకున్నామని గ్యాస్ కూడా హైలో పెట్టద్దు, సిమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇది ఉంటుందండి. చాలామంది తొందరగా అయిపోవాలని గ్యాస్ ఎక్కువ పెట్టి వంట చేస్తారు, బియ్యం పెడతారు, ఏంటేంటో పాలు కూడా చాయ్ పెడతారు, గంజులు మాడగొట్టుకుంటా. అసలు ఆ ఛాయ్ పెడితే ఒక్కొక్కరు గంజులు మాడతాయండి. ఆ టేస్ట్ ఎట్లా పాడవుతుంది అంటే గలీజ్ ఉంటుంది. పాలు కూడా అండి స్లిమ్లో పెట్టుకోవాలి. చాలామంది హైలో పెట్టేసి ఆ పని ఈ పని వెళ్తే పొంగిపోతుంది. ఏది కానీ మనం ఎక్కువ పెట్టద్దండి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు మాత్రమే మనం పొయ్యి హైలో పెట్టుకోవాలి. మనం చిన్నవి వేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేనండి. మనకి ఇవి 2-3 రోజులు ఉంటాయండి. పలసగా ఒత్తుకోవాలి, మందం అయితే ఒత్తుకోవద్దు. అప్పుడు 2-3 రోజులు గాలికి పెడితే మాత్రం ఖచ్చితంగా నిలువ ఉంటాయి. మనం మందం చేసినామంటే ఒక్క రోజులో అయితే పాడైపోతాయి. మన పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో స్వీటీ కూడా చేసుకోవచ్చు. బెల్లం వేసి చక్కెర వేసి కూడా మనం పొంగడాల లెక్క పునుగుల్లాగా దోశల్లాగా అలా కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి మళ్ళీ చేసి. ఇప్పుడు మనకి సీజన్ అయ్యి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చేసుకోవచ్చు. అది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. స్వీట్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళకి ఏం కావాలో మనం చేసి పెడితేనే కదండి పిల్లలు అన్నీ తినేది. చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఏమి చేసి పెట్టరు. మనం పిల్లలు స్కూల్కి వచ్చాక స్నాక్స్ లాగా మాత్రం చేసి పెడితే మంచిగా వేడివేడిగా అయితే తిని పెడతారండి. ప్రతిదీ పిల్లలకి మనం పెడితేనే కదండి అవి ఏంటి ఎలా అనేది తెలిసేది. మనం బయట నుంచి తెచ్చే నూడిల్స్, పునుగులు, బజ్జీలు ఇవి తెచ్చి పెట్టేసరికి మన పిల్లలు ఇలాంటివి చేస్తే తినరండి. మనం ఖచ్చితంగా ఇలాంటివి మాత్రం చేసి పెట్టాలి పిల్లలకి. వాళ్ళు బాగుంటేనే కదండి మనం బాగుండేది. పిల్లలకి ప్రతిదీ మనం చేసి పెట్టుకుంటా వాళ్ళు తినచ్చు, మనము తినచ్చు. వాళ్ళే తింటారని కాదండి, మనం కూడా తింటాం కాబట్టి మనం ప్రతిదీ పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ లాగా అయితే వచ్చినాక చేసి పెట్టాలి. చూడండి, ప్రతి పని మనం చేస్తేనే పిల్లలకు కూడా తెలిసిద్ది. మా మమ్మీ ఇది చేసిందా అది చేసిందా అని తెలిసిద్దండి. చాలామంది పిల్లలకైతే ఏది తెలీదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో. చూడండి, మనకి ఇలా అయితే వస్తుంది.